ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను లాస్ట్ నవంబర్లో వేదాంశి బర్త్డే అయితే అయింది. నేను గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అయితే చేశానని చెప్పాను. ఏం తీసుకున్నాను అనేది అప్పుడైతే నాకు వీడియో చేయడానికి యాక్చువల్గా టైం అయితే లేదనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ షిఫ్టింగ్ అంతా హడావిడి అట్లా ఉంది. టైం అయితే అస్సలు సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఈరోజు మా వేదాంశి సెకండ్ బర్త్డేకి నేను గోల్డ్ నెక్లెస్ అయితే తీసుకున్నాను. అది ఏంటి, ఎంత వెయిట్, అవన్నీ అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తానన్నమాట. నా దృష్టిలో ఏంటంటే, కొంచెం ఆడపిల్ల పుట్టింది అనగానే కొంచెం మనం అప్పటి కొంచెం మనం కొని పెట్టుకుంటూ ఉంటే ఒకసారి మన మీద బర్డన్ పడకుండా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నా ప్లానింగ్ నేను ఎలా చేసుకున్నానో చెప్తాను. ప్రతి బర్త్డేకి వేదాంశికి ఎంతో కొంత గోల్డ్ కొనాలని నేనైతే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట. అది ఎంతైనా కానీ కొంచెం కానీ ఆ టైంకి నా కెపాసిటీని బట్టి నేనైతే ఎంతో కొంత గోల్డ్ కొనాలని డిసైడ్ అయిపోయాను అనమాట. ఈసారి అయితే వేదాంశి ఫస్ట్ బర్త్డేకి ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి 38 గ్రామ్స్ పడింది అనమాట. అంటే విత్ ఇయర్ రింగ్స్తో పాటులండి, నెక్ పీస్ ప్లస్ విత్ ఇయర్ రింగ్స్ కలిపి 38 గ్రామ్స్ ఎంతో పడింది. అప్పుడైతే వేదాంశికి ఫస్ట్ బర్త్డేకి అయితే మేము కొనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇప్పుడు సెకండ్ బర్త్డే వచ్చిందనమాట. సెకండ్ బర్త్డేకి వేదాంశికి గోల్డ్ నెక్లెస్ అయితే తీసుకున్నాము. మా వారు కొంచెం ఇచ్చారు, మిగిలింది నేను యాడ్ చేసుకొని అమౌంట్ అయితే ఒకటి కొన్నామన్నమాట. ఇంకా అదండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను గోల్డ్ జ్యువెలరీ మ్యాక్సిమం ఏంటంటే నెల్లూరులో మోహన్ రెడ్డి జ్యువెలర్స్లో తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ మా తమ్ముడు దానిలో ఆడిట్ చేస్తాడనమాట. ఇంకా అట్లా మాకు కాస్ట్ అయితే తగ్గుతుంది. మేకింగ్ ఛార్జెస్ అలాంటివన్నీ మాకు చాలా తక్కువ పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకెక్కడ గోల్డ్ జ్యువెలరీ అయితే పర్చేస్ చేయను. చిన్నవైనా పెద్దవైనా కూడా నేను అక్కడే ఆల్మోస్ట్ ఆల్ మేము మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ అందరం అయితే అక్కడే తీసుకుంటాము. నేను ఇంకా షోరూంలోకి వెళ్తాం, ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనకి ఒక ఐటెం మీద ఒక 30,000-40,000 తగ్గినా కూడా మనకి బెటరే కదా, దానికి ఇంకోటి వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం అక్కడే ప్రిఫర్ చేస్తాను. నేను ఏదైనా కొనాలనుకున్నప్పుడు కూడా ఊరికి వచ్చినప్పుడు కొనడానికి నేను మ్యాక్సిమం ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. చెప్పాను కదా, ఇదిగోండి మోహన్ రెడ్డి జ్యువెలర్స్లో అయితే నేను తీసుకుంటాను అనమాట. అతను మాకు కొంచెం బెటర్ అనమాట, మాకు తగ్గిస్తాడు, మాకు కొంచెం నమ్మకం కూడా. మేము అందుకనేసి అక్కడికి వెళ్తాము. మా తమ్ముడికి ఎంగేజ్మెంట్కి కానీ మొత్తం A to Z గోల్డ్ జ్యువెలరీ అయితే మొత్తం అక్కడే తీసేసుకున్నాము. సో లేట్ చేయకుండా ఇంకా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగో చూడండి, నేను తీసుకుంది నెక్లెస్ కనిపిస్తుందో లేదో. ఇది చూడడం కంటే కూడా ఇట్లా వేసుకుంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి వెయిట్ అవన్నీ ఎంత పడింది అంటే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే కింద లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఉంది. లక్ష్మీదేవి కాదండి, ఇది ఏదో డిజైన్ వచ్చింది అనుకుంటున్నాను. చూడండి, ఇట్లా దీని మీద పెట్టి చూపిస్తాను, కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మోడల్స్ అయితే మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇలాంటివి 2 స్టెప్స్ ఉండేవి ఏంటంటే నాకు హెవీగా ఉంటుంది అనిపించేసి నేను 2 స్టెప్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట మోడల్ అయితే. ఇది వచ్చేసి ఇక్కడైతే పెండెంట్ హెవీగా వచ్చింది. ఇక్కడ డిజైన్ అది ఇంకా ఏదైనా మనకి 2 లేయర్స్ 3 లేయర్స్ ఉండేవి తీసుకుంటే ఏంటంటే కొంచెం తక్కువ వెయిట్లోనే మనకి హెవీగా కనిపిస్తుంది కదా, అలా అని చెప్పేసి నేను 2 స్టెప్స్ వచ్చేలాగా తీసుకున్నాను. ప్లస్ ఇలాంటి డిజైన్ కూడా నాకు లేదనమాట. అందుకని చెప్పేసి వేదాంశికి మేము సెకండ్ బర్త్డేకి మేము కొనిచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ ఈ మధ్యలో నేనేం కొననండి గోల్డ్. ఆల్మోస్ట్ ఆల్ నేనేమి కొననేవో చిన్నవి అలాంటివి తప్ప. కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ వేదాంశి బర్త్డేకి ఎంత రేటు ఉన్నా కూడా నేనైతే అప్పుడే తీసుకుంటాను. ఎంతో కొంత అమౌంట్ అయితే ప్రతిసారి నేను సేవ్ చేస్తాను. వేదాంశికి ఎవరైనా ఇచ్చినవి కానీ అట్లా తన కోసము ఇంకా ఒక 500,000 రూపీస్ అయినా కూడా నేను పక్కన పెట్టేస్తాను అనమాట. వేదాంశి డబ్బులు అయితే నేను అసలు ఏమీ చేయను.
యాక్చువల్గా తన బర్త్డే డబ్బులు అయితే ఉన్నాయి, 1,00,000 అయితే ఉన్నాయి, కానీ నేను అవి అయితే తీయలేదు. మీకు చెప్పలేం కదా నెక్స్ట్ బర్త్డేకి కొనగలమో లేదో కూడా. అలాంటి ఏదైనా హార్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా అమౌంట్ తోటి అయితే తీసుకుంటాను. ప్రజెంట్ అయితే నేను వేదాంశి బర్త్డే డబ్బులు అయితే ₹1 కూడా తాకలేదన్నమాట. తన ఫస్ట్ బర్త్డేవి అవన్నీ అలానే పెట్టున్నాను. ఇంకా అవన్నీ నెక్స్ట్ టైం వేదాంశికి అవి ఇవి ఏమన్నా యాడ్ చేసి తనకైతే కొనిస్తాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదండి చూడండి, ఇట్లా అయితే పెండెంట్ వచ్చింది. ఇట్లా 2 లేయర్స్ అయితే వచ్చింది. నాకేంటంటే నేను గోల్డ్ కొనేటప్పుడు నేను మ్యాక్సిమం బీడ్స్ అయితే అవాయిడ్ చేస్తాను, బీడ్స్ కానీ స్టోన్స్ కానీ. ఎందుకంటే మనం మళ్ళీ చేంజ్ చేసినప్పుడు ఇవన్నీ కలిపి కూడా 1 గ్రామేనండి. ఇవి వైట్వి కనిపిస్తుందో లేదో, ఈ వైట్వి ఇవి రెడ్వి గ్రీన్వి అన్నీ కలిపి కూడా 1 గ్రామే ఉందన్నమాట. టోటల్ వెయిట్ వచ్చేసి ఇది 40 గ్రామ్స్ అనమాట. 40 గ్రామ్స్కి ఒక 1/2 గ్రామ్ అయితే ఎక్కువ ఉంది. ఇదన్నమాట నాకు మొత్తం ఎస్టిమేషన్ అయితే. నాకు బిల్ ఎక్కడో పెట్టేశానండి, కనిపించట్లేదు. 40 గ్రామ్స్ అయితే ఇది నాకు పడింది. 40 గ్రామ్స్ కొంచెం పైనే పడింది అనమాట. 1 గ్రామ్ అయితే బీడ్స్ ఇవన్నీ పోయాయి. గోల్డే ఎక్కువ ఉందన్నమాట. బీడ్స్ నేను 99% నేను స్టోన్ విత్ చాలా తక్కువే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటాం మోడల్, మనకి నచ్చకపోయినా మన పిల్లలైనా రేపు చేంజ్ చేస్తుంటారు కదా, అప్పుడు హాఫ్ అమౌంట్ హాఫ్ ఏంటి ఇంకా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి నేను అంత ఈజీగా స్టోన్స్ బీడ్స్ అలాంటివి ఉండేవి, అవి కూడా నాకు ఉందన్నమాట. స్టోన్స్ అలాంటివి ఏంటంటే మనకి రియల్గా లుక్ బాగుంటుంది, కానీ మనం ఫొటోస్ అలాంటి వాటిల్లో అయితే అసలు లుక్ అయితే అనిపించదు అనమాట. అందుకే నేనైతే బీడ్స్ అలాంటివి చాలా తక్కువ తీసుకుంటాను. మ్యాక్సిమం గోల్డ్ అయితే ఎక్కువ ఉండేలాగే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. నా ఒపీనియన్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చవచ్చు కదా. చూడండి, ఇది నేను మొన్న తమ్ముడు ఎంగేజ్మెంట్లో కూడా నేను ఇదైతే వేసుకున్నాను. చాలా బాగుంది, అయితే చాలా హెవీగా తీసుకున్నాను. నేను బ్యాక్ చైన్ అయితే వేయించాలి అనుకోవట్లేదండి, ఎందుకంటే ఇది వేయించడానికి ఇప్పుడు 40,000-50,000 అయితే పడుతుంది. దానికంటే ఒక ఇయర్ రింగ్స్ ఏమన్నా ఒకటి తీసుకోవచ్చు. ఇంకా అందుకని చెప్పేసి గోల్డ్ సేవ్ అవుతుంది కదా. నేనైతే థ్రెడ్స్ అయితే దేనికి వేయించలేదన్నమాట. నావి పెళ్ళప్పుడు వాటికి ఉన్నాయి. తర్వాత నేను కొన్న చాలా వాటికైతే నేను ఏం వేయించలేదన్నమాట. ఇప్పుడు దీనికి 4-5 గ్రామ్స్ పెట్టే బదులు దానికంటే ఒక ఇయర్ రింగ్స్ కానీ ఇంకేదన్నా ఒక ఐటెం తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇది మొన్న తమ్ముడు ఎంగేజ్మెంట్లో కూడా వేసుకున్నాను. వేదాంశికి అయితే వేయలేదు, ఎందుకంటే తనకి కొంచెం కోల్డ్గా ఉంది, పాపం కొంచెం చిరాగ్గా ఉందన్నమాట. ఇంక అందుకని చెప్పేసి తను ఇంకంత గ్రాండ్గా డ్రెస్ కూడా వేయలేదు. నేను కొంచెం సాఫ్ట్గా అలా ఉండేదైతే వేశాను. చూడండి వేసుకుంటే ఎలా ఉంటుందో. ఇంకైతే మనకి ఇంకా తనకి పెద్ద అయ్యాక కూడా ఉంటుందన్నమాట. దీనిలోనే నేను ఇంకొంచెం హెవీ వెయిట్లో కూడా చూశాను, కానీ నాకు దానికంటే కూడా నాకు ఇది లుక్ బాగా అనిపించింది అనమాట. ఇంకా వేదాంశికి సెకండ్ బర్త్డే రోజు అయితే నేను వీడియోలో చూసారో లేదో, సెకండ్ బర్త్డేకి కేక్ కటింగ్ అప్పుడైతే వేసాను. నాకు కొంచెం సేపు వేదాంశికి అయితే వేసాను అనమాట. ఇది ఏంటంటే కొన్ని డెసిషన్స్ అయితే నేను తీసుకుంటాను అనమాట. వేదాంశికి కొనడం విషయంలో అయితే నేను ఎవరి అడ్వైజ్ అట్లా తీసుకోను. నాకు ఏదైతే నచ్చుతుందో వేదాంశికి అలానే తీసుకుంటూ ఉంటాను. ఇంకా నాకేంటంటే ఇటాలియన్ జ్యువెలరీ అలాంటివి అయితే బాగా ఇంట్రెస్ట్. ఇంకా వేదాంశికి ఫస్ట్ బర్త్డే తీసుకుంది కూడా ఇటాలియన్ జ్యువెలరీ. ఇది కొంచెం హెవీగా ఉంటుంది, నాకు వేదాంశికి ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. చూడండి పెట్టుకుంటే అయితే ఇంత హెవీగా ఇంత గ్రాండ్గా ఉందన్నమాట. ఒక పట్టు చీర వేసుకొని ఇది వేసేసుకొని హ్యాపీగా ఏ ఫంక్షన్కైనా వెళ్ళిపోవచ్చు. చూడండి నేనైతే ఇదైతే తీసుకున్నాను. 40 గ్రామ్స్ చేంజ్ పడింది అనమాట. అమౌంట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే 3,50,000 పడింది. నేను తీసుకున్నప్పుడు 78,000 అట్లా ఉందన్నమాట గోల్డ్. 10 గ్రామ్స్ వచ్చేసి అప్పుడు ఆ రేట్కి 3,50,000 పడింది. మాకు ఇంకా ట్యాక్స్లు అవి ఇవి తగ్గించి 3,25,000 అయితే మేము ఇచ్చేసాము. నాకు 40 గ్రామ్స్కి 3,25,000 అయితే ఇది పడింది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు ఇది మోడల్ అయితే ట్రెండింగ్ కదా, అందరు ఇలాంటివే వేసుకుంటున్నారు.
ఇదేనండి మా వేదాంశికి సెకండ్ బర్త్డేకి మేము కొన్న గిఫ్ట్ అనమాట. అది బాగుంది కదా చూడ్డానికి. దీనికి నాకు ఇయర్ రింగ్స్ ఏం లేవండి. నేను ఇంకా తీసుకోవాలి నెక్స్ట్. ఇవి నావి జుమ్కాస్ అనమాట. నేను మొన్న వేసుకున్నప్పుడు కూడా ఇవే పెయిరప్ చేసుకున్నాను. ఇంకా హెవీగా లేవు నా దగ్గర. ఇంక ఈసారి ఎప్పుడైనా తీసుకోవాలి, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా చూద్దామని చెప్పేసి. ఇదిగోండి ఇవైతే ఇవి వచ్చేసి 8 grams అండి. ఇది మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ నాకు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇవి. అందుకే ఇవి నాకు చాలా స్పెషల్ ఇయర్ రింగ్స్. అయితే నేను రెగ్యులర్గా ఏం పెట్టుకొని ఎప్పుడో ఇయర్కి వన్ టైము అట్లా, ఒక్కొక్కసారి 1 time కూడా లేదు, ఏదన్నా అకేషన్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తుంటాను. ఇదిగోండి నాకు ఎన్ని ఉన్నా కూడా నాకు మ్యాక్సిమం ఏంటంటే నేను 1 gram గోల్డ్ అయితేనే ఎక్కువ యూజ్ చేస్తానండి. నాకు వీడియోస్కి కానీ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా నేను గోల్డ్ అయితే క్యారీ చేయలేను. ఇప్పుడు నేను ఉండేది ముంబైలో. అక్కడ మనం ఇంత ట్రావెలింగ్ ఇవన్నీ తీసుకెళ్ళడం అయితే కష్టంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను చిన్నవి మాత్రమే అక్కడ తీసేసుకొని ఇవన్నీ లాకర్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు మ్యారేజ్ ఉంది కదా అని చెప్పేసి మొన్న తెప్పించుకున్నాను అనమాట. మ్యారేజ్ ఉందని చెప్పేసి ఇంకా నేను తెప్పించుకున్నాను. ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ లాకర్లో పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతాను. అంతేనండి, నా వేదాంశి బర్త్డేకి నేను తీసుకున్న గోల్డ్ గిఫ్ట్ అయితే ఇదే. ఎలా ఉందో చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బై బాయ్.